పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఫార్మా సెజ్ల్లో వరుస ప్రమాదాలను ఎలా కవర్ చేయాలో తెలియక కూటమి నేతలు తలో మాటతో ప్రజల్ని అయోమయానికి గురిచేస్తున్నారు. వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనే దానిపై కూటమి నేతల్లోని కన్ఫ్యూజన్ నెలకొంది. పరవాడ ఫార్మా ప్రమాదంపై హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్ తలో మాట చెప్తున్నారు. కార్మికుల తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగిందని సీఎం రమేష్ చెప్పారు. కానీ హోంమంత్రి అనిత మాత్రం యాజమాన్యం తప్పిదమే ప్రమాదానికి కారణమన్నారు. దీంతో ప్రమాదంపై కూటమి నేతలు ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతుండడంపై కార్మికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కెమికల్ మిక్స్ చేస్తున్నారో ఆ కెమికల్ మిక్స్ చేసినప్పుడు సమ్ రియాక్షన్, ఒక స్పార్క్ మాదిరి వచ్చేసి అక్కడంతా స్మోక్ రావడం జరిగింది. ఆ రియాక్షన్ వల్ల స్పార్క్ అయిపోయి వాళ్ళకి బర్న్స్ రావడం. అంటే ఏదో ఫైర్ అంటే మామూలుగా మంటల మాదిరి వచ్చి కాదు. ఇది నిన్న జరిగిన సంఘటన వేరు, ఈ రోజు జరిగిన సంఘటన వేరు. ఇది కెమికల్ లోపలికి ఏమైనా తీసుకున్నారా, అంటే శ్వాస ద్వారా తీసుకున్నప్పుడు ఏమైనా రియాక్షన్ వస్తుందా, ఎట్లా ఏంటి అనేది మనం చూడాలి. ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి సేఫ్గా వస్తారో రాదో కూడా తెలియని పరిస్థితిలో ఉంటాను. అవసరమా మనకి? ఎందుకు మన చేతిలో ఉన్న ప్రికాషన్స్ ఎందుకు మనం తీసుకోకపోవాలి? ఆ ప్రికాషన్స్ అన్ని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత యజమాన్యానికి. ఇంతమంది షిఫ్ట్లో పనిచేస్తున్నారు, ఇంతమంది 120 మంది షిఫ్ట్లో పనిచేస్తున్నారంట ఒక షిఫ్ట్కి. ఆ ఫ్లోర్లో ఆ 120 మంది పనిచేస్తున్నప్పుడు వాళ్ళందరి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మీరు చేసే తప్పిదాలకి ఇప్పుడు మేనేజ్మెంట్ నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, దేనికంటే 40-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లోపల కనీసం గ్రౌండ్ లెవెల్లో లేబర్ పనిచేసినా కూడా లేబర్కి కూడా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఇండస్ట్రీస్కి ఉంది. రోజు రైట్కి ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. నరేష్, పరవాడ ఫార్మా కంపెనీ ప్రమాదం పైన కూడా కూటమి నేతలు తలో మాట మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు. డీటెయిల్స్ అండి. కార్తీక్, విశాఖపట్నంలో జరుగుతున్న ఫార్మా కంపెనీలో వరుస అగ్ని ప్రమాదాలు, అదేవిధంగా పేలుడు ఘటనకు సంబంధించి కవర్ చేసే పనిలో కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా నిమగ్నం అయిపోయిందని ఈ విషయంపై అర్థమవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రమాదాల నివారణకి చర్యలు కనిపించట్లేదు, లేకపోతే ప్రమాదానికి గురైన తర్వాత క్షతగాత్రులను, మృతుల బంధువులను పట్టించుకోవడం పట్ల పక్కన పెట్టేసి వాటిని కవర్ చేయడానికే వీళ్ళు దృష్టి అంతా చూస్తుంది. అయితే వీళ్ళు ఏకదాటిగా ఒక్కొక్క మాట చెప్తూ కూడా ప్రస్తుతం అయితే వీరి మాటలతోటి కార్మికులు, అదేవిధంగా ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా 2 రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి, అయితే రియాక్టర్ పేలుడు ఘటనకు సంబంధించి మృతుల సంఖ్య భారీ ఎత్తున ఉంది. ఆ ఘటన మరొక ముందే నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయానికి పరవాడలో మరొక ఫార్మా కంపెనీలో ఇదే విధంగా అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ ఘటనలో 4 తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఆ 4 కూడా విశాఖపట్నంలోని ఇండస్ ఆసుపత్రిలో చేర్చారు. ఈరోజు ఉదయం ఇండస్ ఆసుపత్రికి సీఎం రమేష్, అదేవిధంగా సీఎం రమేష్తో పాటు మరికొంతమంది నాయకులు కూడా అక్కడ రావడం జరిగింది. అయితే ఎంపీ సీఎం రమేష్ ఆ ఇండస్ ఆసుపత్రిలో మాట్లాడుతూ ఈ మొత్తం ప్రమాదానికి కారణం కేవలం కార్మికులే అంటూ కూడా కార్మికులపై తోసే ప్రయత్నం చేశారు. అయితే ఒకవైపు కార్మికులు తప్పుదంటూ సీఎం రమేష్ చెప్పిన కొద్దిసేపటికే హోంమంత్రి అనిత అక్కడ చేరుకోవడం జరిగింది. అనిత కూడా అక్కడున్న క్షతగాత్రులకు గురైన వారిని పరామర్శించి ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ పూర్తిగా తప్పిదానికి కారణం యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా ఒకవైపు కూటమి నాయకులు వారిలో వారే ఏం చెప్పాలో తెలియక, ఈ విషయాన్ని ఏ విధంగా కవర్ చేయాలో తెలియక పప్పులో కాలుస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే పూర్తిగా కూడా వీరందరూ కూడా, ఎందుకంటే ఎంపీ సీఎం రమేష్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు కావచ్చు, మరోవైపు ఇప్పుడు హోంమంత్రి అనిత కావచ్చు, ఈ కూటమిలో ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు ఒకరికొకరు ఈ విషయాన్ని ఏ విధంగా కామప్ చేయాలని చూస్తున్నారు, కవర్ చేయాలని చూస్తున్నారు తప్ప అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఈ వరుస ప్రమాదాలను ఆపే ప్రయత్నం చేయట్లేదు. అదేవిధంగా ప్రమాదవశాత్తు ఎటువంటి ప్రమాదం జరిగినా సరే వారి ప్రాణాలకు ఎటువంటి ప్రాణాపాయం లేకుండా వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రి తీసుకెళ్లేందుకు పూర్తిగా కూడా ఆసుపత్రి వర్గాలను కావచ్చు ఎవరిని కూడా అలర్ట్ చేసే ప్రయత్నం చేయకుండా ఈ విధంగా ముందుకు వచ్చి కార్మికులు తప్పాయంటూ ఒకరు చెప్తారు, మరొకరు యాజమాన్యం తప్పాయంటూ కూడా ఇలాంటి ప్రమాదాల నేపథ్యంలో కూడా వీరు రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. మరోవైపు పూర్తిగా కూడా ఎసెన్షియల్ కంపెనీకి సంబంధించి ఈ ప్రమాదంలో 17 మంది, అంటే భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఫార్మా కంపెనీలు జరిగిన ప్రమాదాల్లో ఇదే అతిపెద్ద ప్రమాదంగా చెప్పుకోవచ్చు. అలాంటి ప్రమాదం జరిగినప్పుడు కూడా ఏ ఒక్క అధికారి, ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కానీ లేకపోతే రాజకీయ ఎవరైతే కూటమి ప్రభుత్వం ఉన్నారో ఏ ఒక్క నాయకుడు కూడా వారిని పట్టించుకున్న నాదులు లేదు, పూర్తిగా కూడా విఫలమైంది. మరొకసారి ఆ 2 రోజుల ఘటనను పూర్తి సంబంధించి చూసుకొని మరొక ఘటన చోటు చేసుకుంది నిన్న అర్ధరాత్రి. ఈ ఘటన నేపథ్యంలో పూర్తిగా 4 క్షతగాతులు ఉన్నారు, 3 కూడా వేరే రాష్ట్రానికి చెందినవారు, ఒకరేమో విజయనగరం చెందిన వ్యక్తి.
పూర్తిగా వీరందరూ కూడా కెమిస్టులు ఉన్నారు, అదేవిధంగా సీనియర్ కెమిస్టులు కూడా పనిచేస్తున్నారు. అయితే సీనియర్ కెమిస్టర్ విజయనగరానికి చెందిన వ్యక్తి ఈ పౌడర్ మిక్స్ చేస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తిగా కూడా తనదే తప్పంటూ కూడా కార్మికుడిపై తప్పుతో ప్రయత్నం చేశాడు సీఎం రమేష్. అదే కొద్దిసేపటికే హోంమంత్రి ఏమో యాజమాన్యం తప్పదంటూ ప్రకటించారు. అయితే వీరికి సరిగ్గా ఏదైతే అధికారుల నుంచి సమాచారం తీసుకోవడం కావచ్చు, లేకపోతే పూర్తిగా ఆ ప్రమాదానికి సంబంధించి రివ్యూ చేయడంలో కూడా పూర్తిగా విఫలమవుతున్నారు. ఒకవైపు ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత మరో అగ్ని ప్రమాదం జరిగింది. యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగానే పూర్తి స్థాయిలో ఇండస్ట్రీలో సరైన భద్రతాపరమైన చర్యలు చేపట్టకపోవడం, మరోవైపు అధికార యంత్రాంగం పూర్తిగా కూడా వాటిపై రివ్యూ చేయడం, మరోవైపు తనిఖీలు చేయడంలో విఫలమవుతున్నారని ప్రభుత్వం గుర్తించకుండా మరోవైపు ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు తప్ప కానీ వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పుడు రాజకీయం చేయకుండా వెంటనే అధికార యంత్రాంగాలను ఉపయోగించి ఎవరైతే ఈ పూర్తిగా ఇండస్ట్రీస్లో భద్రతాపరమైన సేఫ్టీ నామ్స్ కావచ్చు, లేకపోతే కార్మికుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి భద్రతకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా వ్యవహరిస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవడం మానేసి ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది కార్మికుల్లో చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎంతో కష్టపడి పొట్టకూటి కోసం పనిచేయడానికి ఇలాంటి ఇండస్ట్రీస్లో పనిచేస్తుంటే యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదాలు జరగడంతో తాము క్షతగాత్రులు అవ్వడం కాదు అంటే పూర్తిగా కూడా చాలా మందికి అంగవైకల్యం ఏర్పడుతుంది, మరోవైపు ప్రాణాలు కూడా పోతుంది సిచ్యువేషన్. ఇలాంటి తరుణంలో పూర్తిగా కార్మికులదే తప్పంటూ కూడా వారు కార్మికులు తోయడం ఇలాంటివి పూర్తిగా తలో మాట చెప్పడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్తిక్. థ్యాంక్ యూ నరేష్.